ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మంచి యోగాన్ని మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించే శ్రీ మంగళగౌరి ధ్యాన శ్లోకాన్ని, ఈ శ్లోకం యొక్క అర్థాన్ని, ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చూద్దాం. ఓం హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః ధ్యాయామి. అనగా మంగళగౌరీ మాతను ధ్యానిస్తూ ఆ తల్లి అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. సకుంకుమ విలేపనా మళిక చుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజన మోహిని మరుణమాల్య భూషాంబరం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. మరొక్కసారి విందాం. సకుంకుమ విలేపనా మళిక చుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం అశేషజన మోహిని మరుణమాల్య భూషాంబరాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. అనగా కుంకుమ పూతతో నుదుటన కస్తూరి తిలకము కలిగి, మందహాసముతో కూడిన కన్నులు కలిగి, బాణం, పాశం, ధనుస్సు, అంకుశం చేతులలో కలిగి, చిత్రవస్త్రాలు ధరించి, ఆభరణాలతో అలంకరింపబడి, ఎర్రని పూలమాలను మెడలో ధరించి, సకల జనులను మోహింపచేసే జపాకుసుమము అనగా మందారము వలె ప్రకాశించే అంబికామాతను జపం చేయునప్పుడు భక్తితో స్మరించవలెను. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంగళగౌరి ధ్యాన శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోవును, వైధవ్య దోషములు తొలగిపోవును, కుటుంబంలో సుఖ సంతోషములు కలుగును, వృత్తి, వ్యాపారము, సంతానము వృద్ధి చెందును, సకల సౌభాగ్యములు కలుగును. ఓం శ్రీ మాత్రే నమః.